అందరికీ నమస్తే. ఏడికి పోయారు రైతు భరోసా? అరే మొన్న 10వ తారీఖు వేస్తామన్నారు, మున్సిపల్ ఎలక్షన్ అయిపోగానే వేస్తామన్నారు. ఏమైంది అనుకుంటారు కదా. కావాల్సిందే జరిగింది. వాళ్ళు నేను ముందు నుంచి చెప్పిన వీళ్ళు ఆ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్కు లింకు పెట్టిన రైతు భరోసాను. ఇప్పుడు ఆ ఎలక్షన్స్ పెట్టే టైం ఇది కాదు. ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళే ఇప్పుడు వద్దు ఎలక్షన్ అంటున్నారు. కొద్దిగా గ్యాప్ తీసుకొని పెడదాము, మస్తుగా అలిచిపోయినామంటున్నారు. ప్లస్ రాష్ట్రంలో వరుసగా ఎగ్జామ్స్ వచ్చినాయి. ఈ ఎగ్జామ్స్ టైంలో పెడితే ఎలక్షన్స్లో పనిచేసేది ఎవరు? టీచర్లే కదా. టీచర్లే ఇన్విజిలేటర్లు అక్కడ. ఇక చాలా మొత్తం లెక్కలు చేసిర్రు. యాక్చువల్గా మొన్ననే క్యాబినెట్ జరగాలి. ఆ క్యాబినెట్ సమావేశంలో తేల్చేయాలి. ఆ రోజే రైతు భరోసా పడాలి. లెక్క ఇది ప్రభుత్వాన్ని. అయితే జస్ట్ మున్సిపల్ ఎలక్షన్స్లో ఈ రైతు భరోసా దెబ్బ పడొద్దని మున్సిపల్ ఎలక్షన్ అయిపోగానే అన్నారు. తర్వాత మళ్ళీ ఏడికి పోవాలని ఆడికే పోయింది. సరే నేను చెప్తా, కొన్ని కారణాలు ఉన్నాయి. గవర్నమెంట్లో జరుగుతున్న చర్చనే. రైతుల పేరు మీద 9,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. దాంట్లో ఆల్రెడీ సగం బడ అయిపోయింది. అన్ని లెక్కలు మాట్లాడదాం. అంతకన్నా ముందు ఈ వీడియో షేర్ చేయండి. మన రైతులు చాలామంది ఎదురు చూస్తున్నారు, ఇస్తుందేమో ఈ ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళకు ప్రభుత్వం ఇస్తామన్నందుకు ఎవరికైనా ఆశ ఉంటుంది. రెండోది ఇప్పుడు అవసరం. పంట పుట్టకు వచ్చింది, వరి పంట. ఇప్పుడు చాలా పైసలు అవసరం ఉంటుంది. కాబట్టి దేనికో దానికో అవుతాయి కదా. పుట్ట దశకు వచ్చిందంటే మనం ఎరువేస్తాం, తర్వాత కోతలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అవసరం ఉంటుంది. ఈ వేస్తే బాగుండు అందరూ కోరుకుంటున్నారు. సరే ముందైతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నేను ఇక్కడ రాసిన రైతు భరోసా బంద్ అని రాసిన ముందు. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఏది క్లారిటీ లేదు. ముఖ్యమంత్రి మాట్లాడిన మాటకే విలువ లేకపోతే, ముఖ్యమంత్రి మాట్లాడిన మాట మీదే ఉండకపోతే దాన్ని ఏమనాలి? ప్రభుత్వం అనాలనా లేకపోతే ఇంకేమనాలనా? మనిషి అనేవాడు ఒక వ్యక్తియే మాట మీద నిలబడకపోతే జీవితంలో విలువ ఆ మనిషికి. ఓ ప్రభుత్వము, ఒక ముఖ్యమంత్రి, ఇక రాజు, ఆయననే ఇప్పుడు నేను రాజునని, ఒక రాజు ఆయనన్న మాటనే మున్సిపల్ ఎలక్షన్ అయిపోగానే ఇస్తా. మున్సిపల్ ఎలక్షన్స్ 13 తారీఖు అయిపోయినాయి మొత్తం రిజల్ట్తో సహా. 14 తారీఖు నుంచి వారం రోజులు అయిపోయింది. ఇప్పటికి 17 తారీఖు అని పేపర్లో రాపించుకున్నారు, వస్తుందేమో అనుకున్నారు. తీరా చూస్తే లేదు. ఇదంతా జనాలను బక్వాస్ చేయడానికి అనిపిస్తుంది. అంటే జనాలను నమ్మించి మోసం చేయడం. బక్వాస్ చేయడం అంటే నమ్మించి మోసం చేయడం. మున్సిపల్ ఎలక్షన్స్లో రైతు భరోసా ఎఫెక్ట్ పడకుండా ఇస్తాం ఎలక్షన్స్ అయిపోగానే. సరే, దాని ఎఫెక్ట్ కూడా కొంచెం ఉంటుంది కదా. మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్, ఇప్పుడు ఆలోచన చేస్తున్నారు. ఏంది ఆలోచన అంటే, వీళ్ళు ఒక తెలివి తక్కువ ఆలోచన వీళ్ళది. ఎలక్షన్స్కు రైతు భరోసాకు లింక్ ఫస్ట్ నుంచి ఇదే. అది తెలియదా? జనాలు తెలియదా? మీరు తాడి చెట్టు కిందకి పోయి పాలు తాగినా కళ్ళు తాగినట్టే అన్నట్టు, వీళ్ళు తాడి చెట్టు కిందకి కాదు, రాయి చెట్టు కింద కూడా పోయే కళ్ళే తాగుతున్నారు. అది కూడా మోసమే కదా. నువ్వు రైతు భరోసా ఇవ్వాలనుకున్నప్పుడు వాళ్ళకి కావాల్సినప్పుడు ఇవ్వాలి, లేదా నువ్వు చెప్పినప్పుడు ఇవ్వాలి. కానీ అట్లా ఇవ్వకుండా ఈ ఎలక్షన్స్కు, ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్కు పెట్టుకున్నారు లింకు. ఇవి అయ్యే ముందర ఇస్తేనే ఓట్లు వేస్తారంట జనం, లేకపోతే మర్చిపోతారు. ఎందుకంటే మళ్ళీ ఇచ్చేది కాదు, మళ్ళీ ఇవ్వద్దు. ఆల్రెడీ 9,000 కోట్ల రూపాయలు తీసుకొస్తున్నామని చెప్పి మొన్న 10వ తారీఖు నాడు 9,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు వెళ్ళి అప్పు తెచ్చి దీనికి ఆల్రెడీ 4,000 కోట్ల రూపాయలు ఎవరికో కాంట్రాక్టర్కి సమర్పించుకున్నారు. ఎవరికి సమర్పించుకున్నారంట. ఇప్పుడు ఇవి మిగిలినాయంట 5,000. ఇక ఇవి కూడా మెల్లగా రోజుని సప్లోడు చందమామలాగా రోజు అప్పులే. అప్పు లేకపోతే అసలు కరెంటు బిల్లు కట్టే పరిస్థితి లేదు. అంత దివాలా తిప్పించారు రాష్ట్రాన్ని. కాబట్టి ఇప్పుడు ఇవి కూడా మెల్లగా అయిపోగొడతారేమో. 23 నాడు క్యాబినెట్, నాకు తెలిసి 23 నాడు క్యాబినెట్ సమావేశం పెట్టుకొని ఎలక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఈ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత పెడతామంటారేమో. చూడు, మనకు ఆల్రెడీ ఎస్ఎస్సి 10th క్లాస్ పిల్లలకి ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి. మార్చి 14 స్టార్ట్ అవుతాయి, ఏప్రిల్ 16కి అయిపోతాయి. ఇప్పుడు పెడదాం అనుకుంటే ఇంటర్ ఎగ్జామ్ స్టార్ట్ అయినాయి ఆల్రెడీ. ఫిబ్రవరి 25కి స్టార్ట్ అవుతాయి, మార్చి 18కి అయిపోతాయి. ఇవి అయిపోకముందే ఎస్ఎస్సి ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి. అంటే ఏప్రిల్ 16 వరకు మొత్తం, ఏప్రిల్ 16 వరకు ఎలక్షన్స్ పెండింగే లేదు. వాళ్ళు రేపు క్యాబినెట్ సమావేశంలో అదే చెప్తారు నాకు తెలిసి. ప్రభుత్వం ఎంతసేపటికి ఎట్లేకూడదు. సరే, నువ్వు ఎంపీటీసీ చెప్పి ఎలక్షన్ ఎప్పుడన్నా పెట్టుకో, కానీ రైతు భరోసానో ఇవ్వాలి కదా. ఎప్పుడైనా పెట్టుకోని ఇష్టం. ఎలక్షన్స్కి ఎందుకు ముడి పెట్టాలి? ఈ ఎలక్షన్స్ అంటే ఎగ్జామ్స్ ఉన్నాయి, టీచర్లు మొత్తం బిజీగా ఉంటారు. ఇప్పుడు టీచర్లను డిస్టర్బ్ చేయలేరు. ఆల్రెడీ అదే టీచర్లు నిన్న మొత్తం ఈ ఎలక్షన్స్లో, మున్సిపల్ ఎలక్షన్స్లో పనిచేసిండ్రు. మళ్ళీ ఎగ్జామ్స్ టైంలో కూడా వాళ్ళని డిస్టర్బ్ చేస్తే వాళ్ళే ఇన్విజిలేటర్ ఉంటారు, వాళ్ళే
ఈ రివిజన్ క్లాసెస్ అవన్నీ చెప్పాల్సి ఉంటుంది. 10th క్లాస్ ఎగ్జామ్స్లో మధ్యలో 4-5 రోజులు గ్యాప్ ఇచ్చిండ్రు పిల్లలు చదువు చెప్పాలని. వాళ్ళంతా బిజీగా ఉంటారు టీచర్స్. కాబట్టి ఈ టైంలో ఎలక్షన్ పెట్టలేము అనేది గవర్నమెంట్ ప్లాన్. ఎలక్షన్ పెట్టలేము, రైట్, కరెక్టే. గవర్నమెంట్ ప్లాన్ మంచిదే, ఎలక్షన్ పెట్టలేరు, పెట్టకండి, మీరు తర్వాతనే పెట్టండి ఎలక్షన్. కానీ దీనికి ఎందుకు లింకు పెట్టిన అనేది లెక్క. ఇక్కడ రైతు భరోసాకి ఎందుకు లింకు? దీన్ని బట్టి చూస్తే మీరు ఇక రైతులకు విత్తనాల కోసమనో లేకపోతే రైతులకు మంచి కోసమో రైతులు బాగుపడాలనో ఇస్తలేరు మీరు రైతు భరోసా. జస్ట్ ఓట్ల కోసం, ఓట్లు వాడాలి అని, ఓట్లు వాడాలని మున్సిపల్ ఎలక్షన్స్ ముందర చెప్పిండ్రు ఇస్తామని. మున్సిపల్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ పెట్టుకొని కూర్చున్నారా? తెచ్చిన పైసలు రైతుల పేరు మీద 9,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు మీరు. రైతుల పేరు మీద తెచ్చిండ్రు, రైతుల కోసమే అని తెచ్చారు. పేపర్లా మీరే రాపించుకున్నారు రైతుల కోసమే అని. మున్సిపల్ ఎలక్షన్స్ ముందర రాపించుకున్నారు. మరి ఆ పైసలు రైతుల కోసమే తెచ్చారు, రైతులకు ఇవ్వచ్చు కదా. ఈ కాంట్రాక్టర్లకు వాళ్ళకి నిత్యం వాళ్ళకి ఇచ్చుకుంటుంటారు మీరు. అంతకుముందు 10,000 కోట్ల రూపాయలు అట్లే మోసం చేశారు. 10,000 కోట్ల రూపాయలు హైదరాబాద్ యూనివర్సిటీ భూములు, ఆ 400 ఎకరాల భూములు ఎవరికో ప్రైవేటు ఫైనాన్సర్ కుదవబెట్టినారు, తాకట్టు పెట్టినారు. పెట్టి 10,000 కోట్ల రూపాయలు రైతుల కోసం అంది తెచ్చిర్రు, రైతులకి ఇవ్వాలి, అవి కూడా కాంట్రాక్టర్కే ఇచ్చారు. మొత్తం 7 పైసలు వస్తాయంటే నాకేంటి, రైతు భరోసా ఇస్తే వీళ్ళకేం రాదు, వస్తే ఓట్లు రావాలి లేకపోతే లేదు అంతే. వీళ్ళకి రైతులు అనేది ఏం లేదు వీళ్ళ దగ్గర. ఎంతసేపటికి ఓట్లు లేకపోతే కమిషన్ వచ్చేది ఉంటే కాంట్రాక్టర్లకు ఇవ్వాలి, ఓట్లు వచ్చేది ఉంటే రైతులకు ఇవ్వాలి. ఈ రెండే, ఇంకా మూడోది లేదనమాట. ఇంకా ఈ లెక్కన బందే రైతు భరోసా. ఇంకా ఇప్పుడు ఏడ కుదురుతుంది చెప్పండి? ఇప్పుడు ఏడిస్తారు. ఇప్పుడు ఏప్రిల్ 16 దాకా అంటే ఆల్మోస్ట్ ఎండాకాలం వచ్చేస్తాం మనం, ఎండాకాలంలో పోతాం. అప్పుడు రైతు భరోసా అప్పుడు ఇస్తారేమో వానాకాలం కోసం, నెక్స్ట్ సీజన్కి ఇస్తారేమో. నెక్స్ట్ సీజన్కి ఇచ్చి ముందే ఇచ్చి ఎలక్షన్స్కి పోతారేమో బహుశా. అంటే ఈ సీజన్ ఏం రాదు, అది కూడా నేను అనుకుంటున్నా. ఈ ప్రభుత్వానికి ఆ నెక్స్ట్ సీజన్లో ఇప్పుడు ఇవ్వాలని ఉందా లేదుందా? ప్రభుత్వానికి అయితే రైతులకు ఏదో ఇవ్వాలని చెయ్యాలని ఏం లేనట్టుంది. ఉన్నోళ్ళు అయితే దీనికి దానికి ఎందుకు ముడి పెడతారు? రైతుల పంటకు రైతు భరోసాకు ముడి ఉంటుంది. రైతులు పంట వేసే టైంకు రైతు భరోసా ఇచ్చే టైంకు లెక్క ఉంటుంది. అంతేగాని నీవు ఎలక్షన్ ఎప్పుడు పెడితే రైతులు అప్పుడు పంట వేయరు కదా. మీరు ఎలక్షన్ ఉన్నా లేకపోయినా, మీరు పైసలు ఇచ్చినా ఇవ్వకపోయినా రైతు వేస్తారు పంట. మీరు ఆ పంటకి ఎప్పుడు ఇస్తారో, ఆ పంట ఎప్పుడు ఇస్తారో అప్పుడు ఇవ్వాలి. ఓ రోజు అటో ఇటోనే ఇవ్వాలి, సరే ఎంత ఇబ్బంది ఉన్నా ఓ వారం అటో ఇటోనే ఇవ్వాలి. ఇప్పుడు అందుకే వాళ్ళందరూ మాకు రైతు భరోసా అంతకుముందు టైంకి వస్తుండే, ఇప్పుడు వస్తలేదు, తేడా కనిపిస్తుంది. మధ్యలో మేము పంట వేసిన వాళ్ళకే ఇస్తాం, నీళ్ళు కొట్టిన వాళ్ళకే ఇస్తాం, పంపు వేసిన వాళ్ళకే ఇస్తాం అంటారు కదా. అవన్నీ టైంపాస్ చేయడానికి. ఇప్పుడు ఏం టైంపాస్ చెప్తారో 23 తారీఖు నాడు క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని ఎన్ని కథలు పడతారో, ఏం కథలు చెప్తారో తెలియదు. కానీ రియాలిటీ మాత్రం రైతులకు తెలుసు. రైతులకు తెలుసు ఏం జరుగుతుంది, ఈ ప్రభుత్వంలో ఏం చెప్తున్నా, ప్రభుత్వం ఏం చెప్తుంది. రేవంత్ రెడ్డి మాట్లాడిన నోటి నుంచే కదా, మొన్ననే కదా మాట్లాడింది. ఇక రేవంత్ రెడ్డి మాట్లాడిన మాట కూడా విలువ లేకపోతే రైతులు ఎందుకు నమ్ముతారు? మీరు ఎప్పుడు రైతు భరోసా చేసినా రైతులు నమ్మే పరిస్థితి ఎట్లా వస్తుంది? మీరు ఎప్పుడు వేసినా ఇదే లాస్ట్ అని కూడా తెలుసు రైతులకు. మీరు ఎప్పుడు వేసినా ఇదే లాస్ట్, ఇంకా మళ్ళీ ఎలక్షన్ ఏం లేవు ఇప్పట్లా. ఇంకా మళ్ళీ జనరల్ ఎలక్షన్ 2028 మళ్ళీ అప్పుడు వస్తుంది. అంతవరకు అంతే, ఇంకా మర్చిపోవాలి మొత్తం. ఎవరు మాట్లాడతలేరు. మున్సిపల్ ఎలక్షన్ అయిపోయింది, ఇప్పుడు ఏం మాట్లాడరు. కానీ ఈ అనవసరమైన లింకులు కదా ఇవన్నీ. మీరు ముఖ్యమంత్రి అయినప్పుడే చెప్పింటే అసలు ఇంకా వేరే ఉంటుండే. అంటే మీ గవర్నమెంట్ రాకముందే మేము ఎలక్షన్ ఉన్నప్పుడే రైతు భరోసా వేస్తామని చెప్పింటే వాళ్ళు ఇష్టం ఉంటే వేస్తున్న ఓట్లు, లేకపోతే లేదు. కానీ ఓట్లు వేయించుకొని గట్టెక్కినాక మోసం చేయడం అనేది కరెక్ట్ కాదు. ప్రతి ఎలక్షన్ ముందర దీన్ని వాడుకొని, పార్లమెంట్ ఎలక్షన్స్ ముందర వాడుకున్నారు. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ వస్తే దాని ముందు వాడుకున్నారు, అన్నీ వాడుకున్నారు. లాస్ట్ టైం వేసినారు కదా, అవి కూడా సర్పంచ్ ఎలక్షన్స్ కోసం వేసారు. హైకోర్టు ఆపింది ఎలక్షన్, కర్మకాల ఆపింది. ఇంకా మళ్ళీ ఇయ్యలేమని అట్లే జరిపేసారు ఎలక్షన్ తర్వాత, కొద్దిగా డిలే. ఎనీవే రైతు భరోసా కోసం చూస్తున్న రైతులకు ఇది క్లారిటీ. ప్రభుత్వం ఏం చెప్తలేదు, ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలుసుకొని మేము చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇక వస్తుందా రాదా అంటే ఈ లెక్కను చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? ఎలక్షన్ పెట్టాలంటే ఎగ్జామ్స్ అయిపోవాలి, రైతు భరోసా రావాలంటే ఎలక్షన్ జరగాలి. ఇవన్నీ దేనికి లింక్ పెట్టినారో మీరు కూడా కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. మీరు ఏమనుకుంటున్నారు, మీకు దీన్ని బట్టి ఏమర్థమైంది? ప్లీజ్ సబ్స్క్రైబ్.